హాయ్ అండి. క్రేజీ ఏపీ ఛానల్లో ఈరోజు వచ్చేసి బంగాళదుంప క్యారెట్ అయితే ఫ్రై చేసి చూపిస్తాను. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు క్యారెట్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా ఈ ముక్క సైజు చేసి పెట్టుకుంటే మీకు సింపుల్గా బాగా ఫ్రై అవుతాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇష్టంగా తింటారు పిల్లలు. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. కడాయి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేడవుతుంది. ఇప్పుడైతే ఆయిల్ వేడైందండి. పచ్చెనగపప్పు అయితే వేసుకున్నాం. ఈ ఫ్రైలోకి అయితే ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే కరివేపాకు వేసుకున్నాం. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బంగాళదుంప అయితే వేసేసుకున్నాం. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప క్యారెట్ అయితే వేసేసుకున్నాం. మూత పెట్టకూడదండి. మూత పెట్టుకోకుండా ఇలాగ ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగైతే మనకి ముద్దగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ ఫ్రై చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టకుండా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడైతే మనకు బంగాళదుంప క్యారెట్ బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు కారం ధనియాల పొడి వేసుకుందాం. కారం ధనియాల పొడి వేసుకున్నాం కదండి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనకు రెడీ అయిపోద్దండి. 1 నిమిషం తర్వాత ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి టేస్టీగా ఉండే క్యారెట్ బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. బాయ్ అండి. బాయ్.